చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. G+2 బిల్డింగ్ లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటి అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అగ్ని ప్రమాదంలో 17 మంది మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. షార్ట్ సర్క్యూట్తోనే అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం స్పందించిందన్నారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తా ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తా ఉన్నాం. చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ऊपर से गिरा जी वो